వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీరాని. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ఏపీ సచివాలయం 2వ బ్లాక్ లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 2వ బ్లాక్ లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటే వరకు విస్తృత చర్చ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటు వేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన మనోజ్ కుమార్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మాజీ మంత్రి కొడాలి నాని మరో నెల రోజుల పాటు ముంబైలోనే ఉండనున్నారు. షియాన్ హార్ట్ కేర్ ఇన్స్టిట్యూట్ లో ఆయనకు బైపాస్ సర్జరీ విజయవంతమైంది. కొన్ని రోజుల పాటు ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని, ఆయన అవయవాలన్నీ సరిగానే పనిచేస్తున్నాయని వైద్యులు తెలిపారు. వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇదో చారిత్రాత్మక మలుపు అని హర్షం వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్న ఆయన తాజా బిల్లుతో ఇన్నాళ్లు అట్టడుగున ఉండిపోయిన వర్గాలకు మేలు చేకూరుతుందన్నారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య వెనుక ఏపీ మాజీ సీఎం జగన్ హస్తం ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. సిబిఐ కూడా ఈ కేసులో జగన్ ను విచారించిందని గుర్తు చేశారు. అసలు విషయాలు పక్కన పెట్టి వైసీపీ నాయకులు కుల శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో వివాదం రేపిన కంచ, గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరగడం, ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దీనిపై ఓ కమిటీ కూడా వేసింది. మంత్రులు బట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బెయిల్పై బయట తిరుగుతున్న ఎంపీ అవినాష్ రెడ్డి సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. వివేకాను ఆయన కుమార్తె సునీతే హత్య చేయించిందని విచారణాధికారిని బెదిరించి భయపెట్టి రిపోర్ట్ రాయించారని ఆరోపించారు. వివేక హత్య కేసులో సాక్షులందరూ ఒకరి తర్వాత మరొకరు చనిపోతున్నారని గుర్తు చేశారు. ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇటు తెలంగాణలో కూడా 2 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఇకపై రైలులో మీ ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా చింతించాల్సిన అవసరం లేదని చెప్పింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ టెలికమ్యూనికేషన్ శాఖకు చెందిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ పోర్టల్తో జతకట్టింది. మీ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను దీని ద్వారా తిరిగి పొందేందుకు వీలు కలుగుతోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.